ప్రజెంట్ టాలీవుడ్లో ఏం నడుస్తుందంటే సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఒక్క ఇన్సిడెంట్ వల్ల ఇప్పుడు అసెంబ్లీలో ఆ విషయాన్ని టాపిక్ ఎత్తేసారు. రీసెంట్ టైంలో అల్లు అర్జున్ గారి గురించి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు. మ్యాటర్ ఏంటంటే పుష్ప 2 సినిమాకు ఫస్ట్ హై టికెట్స్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారే. బెనిఫిట్ షోస్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారే. మేము సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తున్నాం, కానీ మీరు దాన్ని ఉపయోగించుకోవట్లేదు అనే విధంగా ఆయన బాధపడ్డారు. సో అదేవిధంగా ఆ అమ్మాయి తరపున, ఆ బాబు తరపున రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అదేవిధంగా అల్లు అర్జున్ గారిని ఏమైంది, కాలు పోయిందా, చెయ్యి పోయిందా అని చెప్పి మాట్లాడి ఆయనను ఎందుకు పరామర్శించడానికి వెళ్తున్నారు, ఒక్కరోజు జైల్లో ఉంటే స్టార్కి ఏమవుతుంది, అదేవిధంగా ఆ అబ్బాయి చాలా వరకు అయితే సీరియస్ కండిషన్స్లో ఉన్నారు, కానీ ఏ ఒక్క హీరోయిన్ వచ్చి అక్కడ కలిశారా, మాట్లాడారా అని చెప్పి పరామర్శించారా అని చెప్పేసి ఆయన మాట్లాడే మాటలకు వెంటనే ఘాటుగా రిప్లై ఇచ్చే విధంగా అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ అయితే పెట్టేశారు 7 PMకి. ఆ ప్రెస్ మీట్లో చాలా వరకు అయితే అల్లు అర్జున్ గారు కూడా ఆయనకు తగ్గట్టుగా ఆయన సమాధానం ఇచ్చేశారు. సో ఈ 2 వాదనలో మీకు ఎవరు జెన్యూన్గా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.